బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నూనె బేరం. కృష్ణాపురంలో రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి 7 గంటలకు అతని స్నేహితులు మరో 3 వీరింటికి వచ్చేవారు. వారు నలుగురు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవారు. వారిలో సుబ్బారావు అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. సుబ్బారావు ఎప్పుడూ తన గొప్పలు చెబుతూ ఉంటాడు. అందరితో చులకనగా మాట్లాడుతాడు. అది చాలామందికి నచ్చేది కాదు. ఒకసారి రంగారావు అనే స్నేహితుడు కొనుక్కున్న కళ్ళజోడు ఖరీదు తెలుసుకొని, నీవు మోసపోయావు, అదే నేనైతే బేరమాడి తక్కువకు తీసుకునేవాడని. నీవు కొన్న కళ్ళజోడు దొంగ సరుకు, అది చాలా తక్కువ ఖరీదుకు కొనుక్కోవాలి. వ్యాపారం రకరకాలుగా జరుగుతుంది. వస్తువులు దొంగతనంగా తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిని పసిగట్టి చౌకగా బేరం చేసుకుని కొనుక్కోవాలి అని సుబ్బారావు చెప్పాడు. దొంగ వస్తువులు కొనుక్కోవడం మంచిది కాదు అన్నాడు రాంబాబు. నీకు చేత కాదని చెప్పు అని చెప్పాడు సుబ్బారావు. ఒక ఆదివారం రోజున మధ్యాహ్నం సమయంలో వేసవికాలం అవడం చేత అందరూ తలుపులు వేసుకుని ఉన్నారు. కొంతమంది నిద్రపోతున్నారు. 15 ఏళ్ల కుర్రాడు వెనక ఒక చిన్న నల్లని ప్లాస్టిక్ క్యాన్ పట్టుకొని నూనె నూనె అని అరుస్తున్నాడు. కుర్రవాణి అరుపులు వినిపిస్తున్నా ఎవరూ తలుపు తీసుకుని నూనె కొనేందుకు ముందుకు రాలేదు. సుబ్బారావు మగత నిద్రలో ఉన్నాడు. అతనికి నూనె నూనె అని అరుపులు వినబడి మెలకువ వచ్చింది. తలుపు తీశాడు. రోడ్డు మీద సైకిల్ నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న కుర్రవాడు కనిపించాడు. ఎలా ఇస్తున్నావు అని సుబ్బారావు అడిగాడు. ఆ నూనె కుర్రాడు చురుగ్గా వెనకకు తిరిగి సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. దగ్గర లీటర్ డొక్కు లేదు, ఇది 5 లీటర్ల క్యాను, మొత్తం 5 కేజీల లెక్క నూనె చూసుకోండి బాబు అని కుర్రవాడు అన్నాడు. రేటు విషయం చెప్పు అన్నాడు సుబ్బారావు. కిలో 30 రూపాయలు, 5 కిలోలు 150 రూపాయలు అని కుర్రాడు నిక్కచ్చిగా చెప్పాడు. రైలులో నూనె రవాణా అవుతున్నప్పుడు, రైలు ఏదైనా స్టేషన్లో ఆగినప్పుడు నూనె దొంగతనంగా తీసేస్తూ ఉంటారు. ఆ కుర్రవాడు వాలకం చూస్తే అలాగే ఉందనుకున్నాడు. కాస్త అటు ఇటు మాట్లాడితే బాగా చౌకగా వస్తుందని అనుకున్నాడు. నీ సంగతి నాకు తెలుసు, ఎంతకిస్తావో చెప్పు అని అడిగాడు సుబ్బారావు. మీరే అడగండి అన్నాడు వాడు. 100 రూపాయలకి ఇస్తావా అని సుబ్బారావు అడిగాడు. అప్పుడు ఇంకో 20 రూపాయలు ఇప్పించమని బ్రతిమలాడాడు కుర్రవాడు. చివరికి 100 రూపాయలకే నూనె ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు డబ్బు ఇప్పించండి, తర్వాత క్యాన్ తీసుకెళ్తాను. నేను ఒకరికి 100 రూపాయలు బాకీ ఉన్నాను. వాడు రోడ్డు మీద ఉన్నాడు. 100 అతనికి ఇచ్చేసి అప్పుడు క్యాన్ తీసుకువెళ్తాను అని అన్నాడు. సుబ్బారావు వెంటనే ఆ కుర్రవాడికి 100 రూపాయలు ఇచ్చాడు. కుర్రాడు వెళ్ళిపోయాడు. సుబ్బారావు భార్యను పాత్ర తెమ్మని అందులో నూనెను పోస్తూ ఉంటే నీళ్లు రావడం మొదలుపెట్టాయి. లబోదిబోమన్నాడు సుబ్బారావు. ఆ కుర్రవాడు ఎంతకీ తిరిగి రాలేదు. కుర్రాడు నల్లని ప్లాస్టిక్ క్యాన్ తీసుకుని వచ్చాడు. లోపల ఉన్న ద్రవమట్టం స్పష్టంగా బయటకు కనబడదు. దానికి సన్నని మూతి ఉంది. ముందు దాన్ని 4.5 లీటర్ల నీటితో నింపాడు. తర్వాత దాదాపు 1/2 లీటర్ నూనెను దానిలో పోసి ఉంటాడు. నీటిపై నూనె తేలింది. సుబ్బారావు వేలు పెట్టి చూసినప్పుడు నూనెలో వేలు మునిగింది. దొంగ సరుకు కొనడానికి ఇష్టపడే సుబ్బారావు ఇంకా ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా 5 లీటర్లు నూనె అనుకుని బేరం చేసి మోసపోయాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.